నేడు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ జరగనుంది. దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులకు నీట్కు హాజరు కాబోతున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో 5 గంటల 20 నిమిషాల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో జరుగుతోంది. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతినిస్తారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత గేట్లన్నీ మూసివేస్తారు. నీట్ 2026 పరీక్షా కేంద్రాల వద్ద భద్రతమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయ పరీక్షల సంస్థ పరీక్షా పారదర్శకత కోసం అక్రమాలను నిరోధించడానికి అత్యంత పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఏడాది తొలిసారిగా ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాల ద్వారా అభ్యర్థుల కదలికలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు తప్పనిసరిగా బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నైజేషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా, సిగ్నల్స్ అందకుండా ప్రతి కేంద్రంలో 5G జామర్స్ అమర్చారు. మెటల్ డిటెక్టర్లతో అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతినిస్తున్నారు. పరీక్ష జరిగే మొత్తం ప్రక్రియను వీడియో తీయాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడకుండా కొన్ని చోట్ల సెక్షన్ 163 అమల్లోనికి వచ్చింది. సమీపంలో జిరాక్స్ సెంటర్లు, కోచింగ్ సెంటర్లను మూయించేశారు. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అంటించిన అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్ వంటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెంట తెచ్చుకోవాల్సిందిగా అభ్యర్థులకు సూచించారు. తేలికపాటి బట్టలు, హాఫ్ స్లీవ్స్ ఉన్న దుస్తులు ధరించాలి. పెద్ద బటన్లు, ఎంబ్రాయిడరీ ఉన్న దుస్తులు, షూస్ అనుమతించరు. పెన్నులు, వాచ్లు, క్యాలిక్యులేటర్స్, మొబైల్ ఫోన్స్, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరు.